హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రముఖ పర్యాటక స్థలం నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో పట్టపగలే షాకింగ్ ఘటన. బీభత్సము, తీవ్ర భయంలో ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో కాల్పుల కలకలం, ప్రాణభయంతో పరుగులు తీసిన జనం. న్యూయార్క్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం టైమ్ స్క్వేర్స్లో కాల్పులు, కత్తిపోట్లు తీవ్ర కలకలం రేపాయి. అమెరికాలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి ఈ న్యూయార్క్ టైమ్ స్క్వేర్ రణరంగంగా మారింది. బ్రాడ్వే వీధిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చి కాల్పుల వరకు దారితీసింది. ఈ ఘటనతో పర్యాటకులు, స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే అక్కడ కాలమానం ప్రకారం గురువారం నాడు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో బ్రాడ్వేలోని వెస్ట్ 45-44 ఈ రెండు వీధుల మధ్య భారీ గుంపుగా ఉన్నటువంటి కొందరు వ్యక్తుల మధ్య గొడవ అయితే స్టార్ట్ అయింది. ఎక్కడైతే చూస్తున్నారు కదా, ఈ సర్కిల్లోని ఈ ఏరియాలోనే ఈ గొడవ తీవ్ర రూపం దాల్చిందని చెప్తున్నారు. ఈ క్రమంలో దుండగుడు 26 ఏళ్ల యువకుడి మెడపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కత్తిపోటు జరిగిన కొద్దిసేపటికే అదే గుంపును లక్ష్యంగా చేసుకుని 17 ఏళ్ల మైనర్ బాలుడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు గుంపులోకి దూసుకువెళ్లి కాల్పులు జరుపుతున్న భయానక దృశ్యాలు అక్కడ ఉన్న వెబ్ కెమెరాల్లో కూడా రికార్డ్ అయ్యాయి. పగటిపూట నిత్యం వేలాది మందితో కిటకిటలాడే టైమ్ స్క్వేర్స్లో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినబడడంతో అక్కడున్న పర్యాటకులందరూ ఒక్కసారిగా పరుగులు తీశారు. అసలు ఏం జరుగుతుందో తెలియక కొందరు భయంతో కింద పడిపోగా మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు సేఫ్ ప్లేస్లకు వెళ్ళడానికి ప్రయత్నించారు. అనంతరం కాల్పులు జరిపి పారిపోతున్న 17 ఏళ్ల నిందితుడిని పోలీసులు వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్స్ ప్రాంతంలో అయితే జరిగింది.